అందరికీ నమస్కారం. మనం ఈరోజు కార్తీక పురాణంలోని 20వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఇందులో వచ్చేసి మనం పురంజయ వృత్తాంతాన్ని తెలుసుకోబోతున్నాం. జనక మహారాజా కార్తీక పురాణముల గురించి వినకోరగా వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు. ఓ జనక, ఒకప్పుడు కార్తీక మాసము, దాని గొప్పదనము గురించి వివరముగా చెప్పమని అగస్త్యుడు అత్రి మహర్షిని అడిగాడు. అత్రి మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. ఓ మునీంద్ర, కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు. హరినామస్మరణతో సమానమైన నామము లేదు. హరితో సమానమైన దేవుడు లేడు. కార్తీక మాసమందు ప్రాతఃన నదీ స్నానము, దీపదానము, హరిపూజ చేయువాడు కామితార్థమును పొందుతాడు. విష్ణు పూజ వలన కలియుగమందు వివేకమందు ధనమును, యశస్సును, విజ్ఞానమును సర్వత్రా విజయము పొందుతాడు. త్రేత్రాయుగమునందున అయోధ్యాధిపతి అయి సూర్యవంశ సంభూతుడగు పురంజయుడు అను ఒక రాజుగలడు. అతను కొద్ది కాలము ధర్మ మార్గమునందు నడిచి తర్వాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్టపరాక్రముడై మహాసూరుడు సత్యమును శౌచమును విడిచి దేవబ్రాహ్మణుల భూములను అపహరించి బ్రాహ్మణులను ద్వేషించి లోబి అయి హింసకుడై అధర్మములకు నిలయమయ్యాడు. ఇతని దుష్కార్యములను చూచి సామంతులు, కాంబోజ కురు రాజుదులు సింహములతో, ఏనుగులతో, రథములతో, ఖోల్బలములతో చుట్టుముట్టారు. పురంజయుడు చతురంగ బలములతో బయటకు వచ్చాడు. పురంజయుడు ధనుర్బాణయుతమును, ధ్వజాయుతమును, స్వయం ప్రకాశమాసమును, అనేక దిగ్విజయములను చేసినది అయి శాస్త్రిష్టపూరితము మహాచక్ర సంయుతము నుంచి గుర్రములతో గూడినదై సూర్యతత్తరథములను ఎక్కి ధనుర్బాణములను ధరించి చతురంగ బలములతో పురద్వారముల నుంచి శత్రు సైన్యములతో ప్రవేశించి భేరీతూర్యనాదములను శంఖనోముఖ చాపటంకార్వధ్వనులను ఒక్కమారుగా ఉరుములు చప్పుడు వలె ధ్వని చేయించాడు. 20వ అధ్యాయం సమాప్తం. చూసారు కదండి. ఈ విధంగా అయితే మనము అప్పుడే 20వ రోజుకి వచ్చేసాము. ఇలాగే మరో 10 అధ్యాయాలు చెప్పుకుందాం. మీరు కూడా ఈ పురాణాన్ని విని మరికొందరికి కూడా షేర్ చేసి వాళ్ళకి వినిపించిన పుణ్యం కూడా మీరు ఆర్జించాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.